రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. కమ్యూనిస్టుల్ని ఘోరంగా ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీకి పదే పదే ఒక విషయం గుర్తు చేయటం జరుగుతోంది. అదేంటంటే, నువ్వు నీ సొంత బలం మీద ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు, మా దయాదాక్షిణ్యాల మీద మాత్రమే నువ్వు గెలిచావన్నటువంటి విషయాన్ని ఉత్తర కేరళలో పూర్తి ఆధిపత్యం సంపాదించినటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ చెబుతోంది. ఈసారి కమ్యూనిస్టు పార్టీలకు పడేటటువంటి ముస్లిం ఓట్లు కూడా ఐయుఎంఎల్కి పడ్డాయి. పర్యవసానంగా ఐయుఎంఎల్ భారీ విజయాన్ని సాధించింది. ఐయుఎంఎల్కి వచ్చినటువంటి సీట్ల వల్లనే మొత్తానికి మెజారిటీ మార్కుని దాటడం జరిగింది. కాబట్టి కేరళ రాజకీయాలను ఈరోజు ప్రత్యక్షంగా శాసిస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాదు. అక్కడ ముఖ్యమంత్రి ఎంపిక కార్యక్రమానికి రాహుల్ గాంధీ వెళ్ళవచ్చు, ప్రియాంక గాంధీ వెళ్ళవచ్చును, ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడై ఉండవచ్చును. కానీ తాళం చెవులు, కేరళ ప్రభుత్వపు తాళం చెవులు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ చేతుల్లో ఉన్నాయి. అయితే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఈసారి తమకు ఒక మంత్రిత్వ శాఖ కావాలని బాగా పట్టుపడుతోంది. ఈ శాఖ మాకు ఇచ్చి తీరాలి, ఈ శాఖ మాకు కావాలి అని చెప్పి అడుగుతున్నారు. మిగతా ఏ శాఖ మాకు అక్కర్లేదు, ఫైనాన్స్ అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు, ఈ శాఖ మాత్రం మాకు ఇచ్చి తీరాలి అంటున్నారు. ఆ శాఖ ఏమిటి? ఆ శాఖ కోస్టల్ అండ్ ఫిషరీస్ విభాగం. అంటే సముద్ర తీర ప్రాంతం, కేరళకు ఉన్నటువంటి 600 కిలోమీటర్ల పొడవైనటువంటి సముద్ర తీర ప్రాంతము, చేపలు పట్టేటటువంటి పని ఎక్కువగా ఆ ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ మా చేతికి ఇవ్వండి అంటున్నారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం అంటే కేరళ యొక్క తీర ప్రాంతము 600 కిలోమీటర్లు ముస్లిం లీగ్ చేతుల్లోకి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ చేతుల్లోకి ఇవ్వడం అన్నమాట. దానికి కొంచెం దూరంలో ఉన్నటువంటి లక్షద్వీప్లో 100% ముస్లిం జనాభా ఉంది. నిన్న మొన్నటి వరకు అక్కడ ఆదివారం సెలవు ఉండేది కాదు, అక్కడ శుక్రవారం సెలవు ఉండేది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశమంతా ఆదివారం సెలవు ఉన్నప్పుడు మీకు శుక్రవారం సెలవు కుదరదు, ఆదివారమే సెలవు ఉంటుందని చెప్పి ఆదేశాలు తీసుకొచ్చింది. కాబట్టి ఈ తీర ప్రాంతం మొత్తము, ముఖ్యంగా మాల్దీవ్స్కి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు కేరళ తీర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేస్తున్నారు, తీర ప్రాంతాల్లో భవనాలు కట్టుకుంటున్నారు, వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కేరళ యొక్క జనాభా యొక్క స్వరూప స్వభావాలు కూడా మారుతున్నాయి. బంగ్లాదేశీల కన్నా కూడాను మాల్దీవ్స్ నుంచి వచ్చి ఇల్లు కట్టుకునే వాళ్ళ వల్ల సమస్య పెరుగుతోంది. కాబట్టి కోస్టల్ మేనేజ్మెంట్, ఫిషరీస్ మేనేజ్మెంట్ కనుక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ చేతుల్లోకి వెళ్ళినట్లయితే దేశ భద్రతకు, ముఖ్యంగా కేరళలో ఉన్నటువంటి కొచ్చి నేవల్ ప్రాంతం ఉంది, అదేవిధంగా కేరళకు ఒక సుదీర్ఘమైనటువంటి తీరరేఖ ఉంది. ఇటు శ్రీలంక నుంచి మొదలుపెట్టి అటు మాల్దీవ్స్, మొరీషియస్, సెషెల్స్ వరకు ఉన్నటువంటి ద్వీప దేశాలన్నిటికీ కూడాను నియరెస్ట్ పాయింట్ కేరళ అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో కోస్టల్ ఫిషింగ్ అంతా కూడాను తన కంట్రోల్లో పెట్టుకోవాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ భావిస్తోంది. ఈ మంత్రిత్వ శాఖ మాకు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు ఓకే అనలేదు, ఎందుకంటే ఇస్తే ఏమవుతుందో తెలుసును. కానీ ఇవ్వక తప్పని పరిస్థితి. ఈ మంత్రిత్వ శాఖ మాకు కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీనివల్ల ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతాయా, లేకపోతే విదేశాల నుంచి వచ్చేటటువంటి ఏజెంట్లు మన తీరరేఖ దాటి ప్రవేశిస్తారా, లేకపోతే బార్డర్ పరమైనటువంటి, సరిహద్దు పరమైనటువంటి, సముద్ర తీరపరమైనటువంటి జాతీయ భద్రతకు సంబంధించినటువంటి ఎలాంటి సవాళ్లు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు, కేరళ తీర రేఖలో గనక ఏదన్నా జరిగినట్టయితే చాలా భారీ సమస్య తలెత్తేటటువంటి అవకాశం ఉందని. కాబట్టి కాంగ్రెస్ కూడా ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో
మాకు ఈ మంత్రిత్వ శాఖే కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తోంది. కేరళకు బంగారం స్మగ్లింగ్ భారీ ఎత్తున జరుగుతుంది గల్ఫ్ దేశాల నుంచి, ఇది కూడా తీర ప్రాంతాల నుంచి జరుగుతుంది. కేరళలో బంగారు వ్యాపారంలో మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. కాబట్టి ఇవన్నిటినీ చూసినట్టయితే ఫిషరీస్ శాఖ, ముఖ్యంగా కోస్ట్ లైన్తో ముడిపడ్డటువంటి ఫిషరీస్ శాఖను ఇవ్వడం వల్ల ప్రమాదాలు ఉన్నాయని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. కానీ ముస్లిం లీగ్ను కాదని నిలబడే ధైర్యం వాళ్ళకి లేదు. కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వం కూడా పెద్దగా చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళకి అసలు ఈ విషయాల అర్థం కూడా కావు. ఎందుకంటే నిజానికి కేరళలో తీర ప్రాంత భద్రత కోసము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి స్థానికంగా ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు, పడవల్లో సముద్రంలో వేటకు వెళ్ళేటటువంటి వాళ్ళు, వాళ్ళకి లైసెన్స్ పొంది ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి రకరకాల వైర్లెస్ కమ్యూనికేషన్ సెట్స్ అవి ఇవ్వడం ద్వారా వాళ్ళను మొత్తము తీర ప్రాంతం మీద నిఘా ఉంచేటటువంటి ఒక అద్భుత శక్తిగా మార్చారు. ఈ వ్యవస్థ అటు ఇటు అయిపోతుందన్నటువంటి భయం కూడా చాలా పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు జాతీయ భద్రతాపరమైనటువంటి సంస్థలకి కళ్ళు చెవులుగా ఈ మత్స్యకారులు పనిచేస్తూ వచ్చారు. అంతేకాకుండా మత్స్యకారుల మధ్య కూడాను మతపరమైనటువంటి తగాదాలు ఎక్కువ ఉన్నాయి. మరాడులో ఆ మధ్య మరాడ్ అనేటువంటి ప్రాంతంలో హిందువుల ఊచకోత జరిగింది. ముస్లిం లీగ్కి చెందినటువంటి మద్దతుదారులైనటువంటి చేపలు పట్టే వాళ్ళు ఈ హత్యాకాండకు పాల్పడ్డారు. తీర ప్రాంత గ్రామం మరాడ్, అక్కడ చాలా పెద్ద ఎత్తున దాడి జరిగింది. కాబట్టి ఈ మత్స్యకార విభాగం ఇచ్చే విషయంలో కాంగ్రెస్ కూడా తర్జన భర్జనలు పడుతోంది. అదే గనక ఇచ్చినట్టయితే మొత్తము తీర ప్రాంత భద్రతకు ఏదైతే వ్యవస్థను ఏర్పాటు చేశామో అది పోయే పరిస్థితి ఉందని చెప్పి భయపడుతున్నారు. ముఖ్యంగా క్రైస్తవ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మత్స్యకార శాఖ గనక ముస్లింల చేతుల్లోకి వెళ్ళినట్టయితే నిజానికి చాలా ఎక్కువగా మత్స్యకారుల్లో చేపలు పట్టే వాళ్ళలో క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి క్రైస్తవ మత మార్పిడి ఎక్కువగా జరిగినటువంటి కమ్యూనిటీలు అదొకటి. కాబట్టి వాళ్ళు దీన్ని ముస్లింల చేతిలోకి మంత్రిత్వ శాఖ వెళ్ళడాన్ని ఇష్టపడటం లేదు. కాబట్టి కేరళలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. కేరళకి సంబంధించినటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మాత్రము మా మంత్రులు వీళ్ళు అని చెప్పేసి 5 మంత్రుల పేర్లు చెప్పేసింది. పీకే కున్హలి కుట్టి, అదేవిధంగా ఎన్ షంషుద్దీన్, కేఎం షాజీ, పీకే బషీర్, వి అబ్దుల్ గఫూర్, వీళ్ళకే మంత్రి పదవులు ఇవ్వాలి. వీళ్ళలోనే ఒకరికి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం దృఢంగా నిలబడుతుందా, లేకపోతే లొంగిపోయి మత్స్యకార శాఖ, ఫిషరీస్ శాఖ ముస్లిం లీగ్ ఇస్తుందా? దీంతో కేరళలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కోస్టల్ బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింటుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.